హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. నా వీడియోస్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్రతిసారి అనుకుంటాను మంచిగా ఇంట్రో ఇచ్చి స్టార్ట్ చేయాలి అని, కానీ పిల్లలతో అసలు ఇంట్రో ఇవ్వడానికి కుదరని కూడా కుదరది. నేను మా చిన్నోడికి హుడీ పెట్టానంట, అది తీయమని ఏడుపు. ఈ వీడియో వచ్చేసి డే 3 అని చెప్పొచ్చు. అంటే మేము వచ్చిన రోజు ఫ్రైడే, సాటర్డే నేను ముక్సేల్ బీచ్కి వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 3 అంటే సండే రోజు వీడియో. మేము వచ్చేసి వాది దర్బాద్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసారా, అసలు స్థలాలలో మీరు ఎక్కడ చూసినా రోడ్ సైడ్ క్యామెల్స్, కౌస్ అసలు ఎన్నంటన్ని కనిపిస్తాయి. నాకైతే క్యామెల్స్ అయితే చాలా ఇష్టం. అంటే అక్కడ కార్ పార్క్ చేసుకొని అట్లా చూస్తూ ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ అట్మాస్ఫియర్, ఆ మంచు, ఆ వెదర్ అండ్ ఆ కౌస్, క్యామెల్స్ ఇవన్నీ ఎంత బాగుంటాయంటే అసలు నిజం చెప్తున్నాను, అది డైరెక్ట్గా చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. ఇక్కడైతే మేము వాది దర్బాద్ స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. కొంచెం రష్ తక్కువే ఉన్నారు, మరీ తక్కువ అంటే సీజన్కి ఇంతకంటే ఎక్కువ ఉంటారంట. అంటే ఆగస్టులో అట్లా. ఇంకా చాలా అసలు కార్లు కదపడానికి కూడా ప్లేస్ ఉండదు. అసలు కార్స్ అన్నీ ఇట్లా ట్రాఫిక్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇప్పుడైతే పర్లేదు, మరీ ఎక్కువ లేదు క్రౌడ్, మరీ తక్కువ లేరు. మేము వచ్చేసి డైరెక్ట్ బోటింగ్ ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ వెళ్ళే దారిలో వాది దర్బాద్ బోటింగ్ 1, బోటింగ్ 2, బోటింగ్ 3 అనుకుంటూ చిన్న చిన్నగా సెక్షన్స్ లాగా చేశారు. అంటే అక్కడ కూడా బోట్స్ ఉంటాయి, చిన్న పార్క్ లాగా చేశారు. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి ఐ థింక్ బోట్ 2 అనుకుంటాను. మేమైతే డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడైతే కొంచెం ఏరియా పెద్దగా ఉంది అండ్ బోటింగ్ సెక్షన్ కూడా చాలా ఉంది అండ్ ఇంకేమైనా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అని అన్నట్టు మేమైతే లాస్ట్కి వెళ్ళిపోయాము. లాస్ట్ అంటే రోడ్ సైడ్ అదే ఎడ్జ్, ఇక మళ్ళీ అటు రోడ్ లేదు. మీరు ఇక్కడ చూసారా, ఆ వెదర్ ఎంత బాగుందంటే చాలామంది మీరు అక్కడ చూస్తే చైర్స్ వేసుకొని మ్యాట్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. మేము కూడా చాలా వరకు మేము లంచ్ ఇట్లనే బయట వెదర్తో ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా చేసేవాళ్ళము డైలీ. అంటే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మేము బయలుదేరిపోయే వాళ్ళము డైలీ. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇక్కడనే చేసేవాళ్ళము, మధ్యలో చెట్లలో కూర్చుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. నిజం చెప్తున్నాను, ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తే అసలు కార్స్ అన్నీ ఎంత స్లో వెళ్తున్నాయంటే అక్కడ పార్కింగ్ దొరకట్లేదు. చాలామంది ఆ లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. అందుకే మేము కూడా స్లోలీ వెళ్తూ ఇక్కడ సైడ్కి ఏమైనా పార్కింగ్ ఉంటే బెటర్, ఎక్కడ మీకు పార్కింగ్ అనిపిస్తే అక్కడనే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళింది బెటర్. మేము ఫ్రంట్లో ఏమైనా దొరుకుతుంది కావచ్చు అని మళ్ళీ ఇటు వచ్చాము, కానీ అసలు పార్కింగే లేదు. లాస్ట్ మళ్ళీ ఎక్కడైతే చూసామో అక్కడికే వెళ్ళి మళ్ళీ కార్ పార్క్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ చాలా ప్లేసెస్లలో మస్కిటోస్ చాలా ఉంటాయి. అంటే దోమలు, విపరీతమైన దోమలు. అసలు మీకు కనబడను కూడా కనపడవు ఆ దోమలు, కానీ ఫుల్ కుడతాయి. నిజం చెప్తున్నాను, అసలు ఆ మార్క్స్ మీకు చాలా మంత్స్ వరకు కూడా వెళ్ళవు. కాబట్టి మీరు మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్ కానీ స్ప్రే కానీ ఇవన్నీ ముందే మీరు లగేజ్లో క్యారీ చేయండి. వాళ్ళు అక్కడ కూడా అమ్ముతున్నారు సేఫర్ సైడ్, కానీ మీరు ముందే క్యారీ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ యూ కెన్ సీ ద వ్యూ ఎంత బాగుందంటే, బేసిక్గా ఇది ఎంట్రన్స్ కాదు, ఎంట్రన్స్ ఆ లాస్ట్లో ఉంది. మేము కార్ పార్కింగ్ ఇటు సైడ్ చేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు, వాక్వే ఉంది. మేము ఇట్లా వచ్చాము. అండ్ మా నిహాల్ చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసేసుకున్నాడు వాడు. వీళ్ళు అంటే విజిటింగ్ ప్లేసెస్లలో చాలా వరకు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. వాడైతే మంచిగా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. Lessons come 1 in a dozen, the other 11 get something from nothing.
I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. మేము ఈ బెలూన్స్ది లాస్ట్ అక్కడ మేము నడుచుకుంటూ వస్తున్నప్పటి నుండి చూసుకుంటూ ఉన్నాము. అంటే ఇదొకటి కొంచెం కొత్తగా ఉంది ఏంటి అని ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇదేంటంటే మీరు చూస్తే ఆ బెలూన్లో పిల్లలు ఉన్నారు. పిల్లల్ని అందులోకి పంపించేసేసి అందులో అక్కడ వాటర్లోకి ఆడిపిస్తున్నారు. అంటే బేసిక్గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీ పిల్లలకి. అప్ టు 8 years ఆర్ 9 years అనుకుంటా పిల్లలకి అలో ఉంది. బేసిక్గా ఇది ఏంటంటే ఫస్ట్ నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ జిప్పర్ నుండి పిల్లల్ని లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించేసి జిప్ క్లోజ్ చేసేసి అందులో ఒక హోల్ ఉంటుంది. హోల్ ద్వారా ఎయిర్ ఫిల్ చేస్తారు. ఎయిర్ ఫిల్ చేసేసి పిల్లల్ని వాటర్లోకి పంపిస్తారు. మరీ అసలు లోతు లేదు వాటర్ అయితే. జస్ట్ మనకి నీస్ వరకు కూడా టచ్ కావు. చాలా తక్కువ ఉన్నాయి వాటర్. ఓన్లీ ఈ ఏరియా వరకు మాత్రమే ఆ యాక్టివిటీ ఉంది. మళ్ళీ ఆ బెలూన్కి థ్రెడ్ కూడా ఉంటుంది కాబట్టి సేఫే అని చెప్తాను నేను. అది 1.5 రియాల్కి 5 minutes సంథింగ్ అలా ఉంది. మా వాడు ఎక్కుతా అన్నాడు కానీ అక్కడ లైన్ చాలా ఉంది ఉండేసరికి ఇక మళ్ళీ వాడికి ఏమనిపించిందో వద్దు అనేసరికి ఇక మేము మళ్ళీ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఎంట్రీ నుండి వెళ్దాము అన్నట్టు ఇక్కడ నుండి వాక్ చేస్తూ ఉన్నాము. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have. ఎంట్రీ వే నుండి అట్లా వాక్ చేసుకుంటూ వచ్చాక మేము ఈ హార్ట్ షేప్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే చాలామందికి వాది దర్బాత్ అనగానే ఈ హార్ట్ అనేది ఒకటి మైండ్లో ఉండిపోతుంది. అంటే ఫొటోస్ కోసం అని అన్నట్టు. బేసిక్గా ఇదేంటంటే ఇది ఒక కెఫే వాళ్ళు ఇట్లా హార్ట్ షేప్లో ఇలా డిజైన్ చేశారు. అంటే ఫొటోస్కి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అది. కానీ కొంచెం క్రౌడ్ ఉండేసరికి కెఫేలోకి వెళ్ళడం రావడం ఇదంతా జరిగింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మేము బోట్ ఎక్కుదామని టికెట్ తీసుకుందామని వచ్చాను. మీరు ప్రైజెస్ చూడండి. మేము వచ్చేసి ఈ బోట్ తీసుకున్నాము. పక్కన కనిపిస్తుంది కదా, టికెట్ తీసుకొని వాళ్ళకు ఇస్తే వాళ్ళు మనకి బోట్లోకి ఎక్కిస్తారు. మేము తీసుకున్న బోట్ వచ్చేసి 5 రియాల్, అంటే పర్సనల్ బోట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి. అండ్ మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. మీరు బోట్ ఎక్కగానే మీకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ జాకెట్ వేసుకోవాలి. మా చిన్నోడు కాసేపు వేసుకున్నాడు కానీ తర్వాత వానికి చికాకు వచ్చేసింది. ఇక తీసేయమని ఒకటే ఏడ్చేసరికి ఇక తీసేసాము. మీకు ఆ డక్ బోట్స్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జ్లో ఇలా కనిపిస్తుంది కదా, అక్కడ నుండి సన్నగా ఇట్లా వాటర్ ఫాల్ లాగా అవుతుంది. అంటే మేము ఇందాక ఫొటోస్ తీసుకునేటప్పుడు చూసాము. బేసిక్గా మేము ఈ సైడ్ బోటింగ్ చేసాము. మేము ఇందాక ఎంట్రీ అయ్యాము కదా, అటు సైడ్ చేయొచ్చు, మిడిల్లో ఉంది అండ్ ఈ ఎడ్జ్లో కూడా ఉంది. మేము ఈ ఎడ్జ్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ బోటింగ్ చేసాము. మీరు పైన చూస్తే అందులో నుండి చిన్నగా సన్నగా వాటర్ వస్తూ ఉన్నాయి. అసలు ఆ బోటింగ్కి ఆ వెదర్ ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఫొటోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నిజం చెప్తున్నాను, ఎంత బాగా వచ్చాయంటే ఇక్కడనే కాదు ప్రతి ప్లేస్లో అసలు మీ దగ్గర ఎలాంటి ఫోన్ ఉన్నా అసలు ఎంత బాగా వస్తాయంటే ఫొటోస్ చాలా బాగా వస్తాయి. And I find myself wondering what did happen to the last 10. I
I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe బోటింగ్ చేసి వచ్చాక పిల్లల్ని కొన్ని ఫొటోస్ తీద్దామనని ఇట్లా రాళ్ళ మీద కూర్చుండబెట్టేసరికి వీళ్ళిద్దరు ఆట చూడండి. ఇద్దరు ఎంత అల్లరి చేస్తారంటే వాళ్ళిద్దరికి మంచిగా టైంపాస్ అవుద్ది. ఇద్దరికి ఒకరికొకరు మంచి కంపెనీ. అండ్ అక్కడ అయిపోయాక మేము వెంటనే కార్లో రిటర్న్ అయిపోయాము. ఆ లాస్ట్లో దొరికింది మాకు పార్కింగ్. అక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాకా వాక్ చేసాము. వాక్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఈ స్టెప్ వాటర్ ఫాల్, మేము స్టెప్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి మంచిగా వ్యూ కనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, ఫోన్ ఈ వీడియో అసలు ఏమాత్రం జస్టిస్ చేయట్లేదు. జస్ట్ ఒక 50% వరకే మీకు ఆ వ్యూ అట్లా కనిపిస్తుంది, కానీ ఇంకో 50% ఉంటుంది. ఎంత బాగుంటుందంటే వీడియోలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు, ఎందుకంటే క్లైమేట్ కూడా ఇట్లా మబ్బు ఉండేసరికి అంత క్యాప్చర్ కాలేదు వీడియో. మీరు స్టెప్స్ దిగి వచ్చాక మీరు అక్కడి నుండి అయినా చూడొచ్చు, ఆర్ మీరు ఇట్లా కిందికి వెళ్ళి కూడా మీకు కావాలనుకుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దాటి అసలు ఎవ్వరు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ అక్కడ ఆ అంబ్రెల్లా కింద కూడా సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎందుకంటే సడన్గా ఎవరైనా స్లిప్ అయ్యి వాటర్లో పడిపోయినా సేవ్ చేయడానికి. అండ్ కొంతమంది తెలియకుండా లోపలికి వెళ్ళిపోతారు. అందుకని ప్రతి ప్లేస్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చో అక్కడి వరకు మాత్రమే వాళ్ళు అలో చేస్తారు. మిగతా ప్లేసెస్లో అంతా అట్లా బార్డర్ కట్టేసి ఉంటారు. అండ్ హియర్ యూ కెన్ సీ ద వ్యూ. ఇది స్టెప్ వాటర్ ఫాల్, వాది దర్బాత్ అనే ప్లేస్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అని చెప్పవచ్చు సలాలలో. ఎంత బాగుందంటే ఆ వాటర్ కానీ, ఆ ఫాల్స్ కానీ, ఆ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా బోటింగ్ ఆప్షన్ ఉంది. జస్ట్ మీకు ఆ ఫాల్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా రౌండ్ తీసుకొని వస్తారు అంతే. మంచి మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము అండ్ చాలా ఎంజాయ్ చేసాము. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అట్లా యాడ్ చేశాను. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి, సలాలా వీడియోస్. ఆ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.